ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ ఇది. సరూనగర్ పిఎస్లో నిన్న కేవీఆర్ సతీమణి విజయలక్ష్మి గారు కేసు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మనం కొన్ని అంశాల పట్ల పెట్టినాం. ప్రొసీజర్ ఫాలో కాలేదు, సో వాళ్ళ యొక్క పబ్లిక్ సర్వెంట్స్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేసి చెప్పేసి ఆ కోణంలో సీరియస్ అఫెన్స్ ఉంది కాబట్టి ఆ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. యాక్చువల్గా నాన్ బెయిలబుల్ సంబంధించిన కేసులు వస్తాయి. అదేవిధంగా వీళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ట్రెస్ పాస్ చేసిరు, దానికి సంబంధించిన కేసు పెట్టాలి. ఇవన్నీ పెట్టకుండా ఆమె మొబైల్ సంబంధించినటువంటి తీసుకొని వెళ్ళిపోయారు, మొబైల్ దొంగతనం చేసినటువంటి ఏపీ పోలీస్ అని చెప్పేసి మనం చెప్పినాం. దానికి సంబంధించి కేసులు పెట్టాలి. క్రిమినల్ ఇంటిమిడేషన్ సంబంధించిన కేసులు పెట్టాలి. సో ఇవన్నీ చాలా సెక్షన్స్ పెట్టాలి. కానీ మనం ఇప్పటి నుంచి మొత్తుకుంటాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి హోంమంత్రి శాఖలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు తెలంగాణ ఆడబిడ్డల కోసం, తెలంగాణ ఆడబిడ్డల మాన ప్రాణ రక్షణ కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు ఈరోజు ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆ పాలకుల తొత్తులుగా మారుతున్నారనడానికి ఈ ఎఫ్ఐఆర్ నిదర్శనం. ఎందుకు చెప్తున్నా అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, మంచిదే. ఇంకా కూడా సెక్షన్లు యాడ్ కావాల్సిన అవసరం ఉన్నది. యాడ్ కాకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బానిసగా ఇక్కడ హోంశాఖల భాగస్వామ్య తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర చెంచల్లాగా వ్యవహరిస్తున్నట్టుగా మేము పిలవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటే ఒక సెక్షన్ అండి, 74 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్. ఇది ఏంది అని చెప్పేసి ఒకసారి చార్జ్ జీపీలో అడిగితే కేవలం ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి కేవీఆర్ సతీమణి ఎవరైతున్నారో తనను అసభ్యకరంగా బిహేవ్ చేసినందుకు పెట్టినటువంటి సంబంధించిన సెక్షన్. దానిలో ఆ ఎస్ఐ శ్రీనివాస్తో పాటు కొంతమంది పైన కేసు పెట్టారు. కానీ అమ్మాయి చాలా స్పష్టంగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అనేక సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది, విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది, అందరిపైన కూడా కేసులు కావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రిని అదేవిధంగా ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా తెలంగాణ ఆడబిడ్డల మాన ప్రాణాలను ఈరోజు కాపాడలేనటువంటి చాతగాని చావగాని దద్దమ్మల్లాగా ఈ యంత్రాంగం అంతా ఉన్నదని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పినాం మేము. ఆమె కంప్లైంట్ అగెన్స్ట్ సమ్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ విచ్ క్లెయిమ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఆంధ్ర పోలీస్ ఇన్ సివిల్ డ్రెస్లో వచ్చారు. ఫర్ కిడ్నాప్ కేసు పెట్టాలి. అదేవిధంగా క్రిమినల్ ట్రెస్ పాస్ సంబంధించిన కేసు పెట్టాలి. క్రిమినల్ ఇంటిమిడేషన్ సంబంధించిన కేసు పెట్టాలి. అదేవిధంగా అసల్ట్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ నాట్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్, డిసోబేయింగ్ డైరెక్షన్ ఆఫ్ లా, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఇన్ని రకాల సెక్షన్లు పెట్టాలి. కేవలం మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేటువంటి ఒక అమ్మాయితోటి అసభ్యంగా ప్రవర్తించరు అనేటువంటి కోణంలో మాత్రమే ఒకటే ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. ఇది ఆంధ్ర పోలీసులకు, ఆంధ్ర ప్రభుత్వానికి మన తెలంగాణ హోంశాఖ, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ గులాంగిరి చేస్తున్నదా? ఒక ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ బోనమ్మ ఈ ఇక్కడ సంస్కృతి మనకి, ఆ సంస్కృతితో కొలుచుకునేటువంటి ఒక స్త్రీ మహిళలను ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది మీరు తేల్చుకోవాలి. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా ఇన్ని రకాల సెక్షన్స్ పెట్టాలి. లేకపోతే మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, తెలంగాణ హోంశాఖ పైన, రేవంత్ రెడ్డి పైన కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ను, రేవంత్ రెడ్డిని, ఇంకా లోకేష్ కూడా అసలే వదిలిపెట్టాము. తెలంగాణలో అడుగుపెట్టినాం. ఇది మాత్రం ఖచ్చితంగా సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. సో ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు మాట్లాడుతారు.